హైదరాబాద్ బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి భవన్ ఇప్పుడు పబ్లిక్కి ఓపెన్ చేశారండి. ఈ వీడియోలో మీకోసం మన రాష్ట్రపతి భవన్లో ఉన్న టాప్ 5 అట్రాక్షన్స్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మోహనమదిలో. మనం ఎక్కడున్నామో తెలుసా అండి? రాష్ట్రపతి భవన్లో ఉన్నాం. 5వ స్థానంలో రీస్టోరేషన్ ఆఫ్ స్టెప్ వెల్ అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఓల్డ్ ఇరిగేషన్ సిస్టమ్, అంటే పాత మెట్ల బావిని పునరుద్ధరించారు మరియు పాతకాలపు నీటిపారుదల వ్యవస్థని మళ్ళీ వాడుకలోకి తెచ్చారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు 21 డిసెంబర్ 2023లో ప్రారంభించారు. వాటర్ వచ్చింది. ఇదే అండి వెనక సైడ్ ఉన్న మెట్ల బావి. దిట్టంగా ఉన్న ఒంగోలు గిత్తల్ని చూశారు కదా, వాటి సహాయంతోనే ఇలా అడుగున ఉన్న నీరుని పైకి తెచ్చేవారు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం మేము ఇలా మేజ్లోకి వెళ్ళబోతున్నాము. దేవుని మీద భారం వేసి నేను అషీరా ఆర్ యూ రెడీ? ఎస్, యూ హ్యావ్ టు. ఇట్స్ అ కాంపిటీషన్ బిట్వీన్ అ డాడ్ అండ్ ద డాటర్. లెట్స్ సీ హూ విన్నర్. ఆల్ ద బెస్ట్. ఎవరు ఫస్ట్ వెళ్తారో చూద్దామా? టు బి ఈజీ విన్, ఎందుకంటే నేను మ్యాప్లో ఆల్రెడీ చూశాను. ఇది వస్తున్నారు. ఎందుకో ఇలా వాళ్ళు తిరుగుతుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. హలో, ఇక్కడే ఉన్నారా మీరు? ఇంకా ఏమైందిరా నాన్న? మీరు విన్ అవుతారు అనుకుంటున్నావా? చెప్పు. ఎలా? నాకు మ్యాప్ తెలుసు కదా. అయ్యయ్యో, ఇదేంటి ఇది క్లోజ్ ఉంది ఇక్కడ. ఓ, ఫేక్ చేశారు అయితే వాళ్ళు. అయ్యా, ఫేక్ చేశారు వాళ్ళు. మ్యాప్ చూపిస్తా నీకు మళ్ళీ. అయ్యా, నేను రిలాక్స్గా టైం పాస్ చేస్తున్నాను ఇప్పుడు వరకు. కాదురా, మ్యాప్ మరి తప్పుంది. అయ్యా, నేనేదో మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ లాగా ఫేక్ చేస్తా ఉన్నాను. ఫేక్ చేశారు మనల్ని. సి ఐ వెంట్ లైక్ దిస్. ఇలా వెళ్ళి చూడు, నేను ఇలా వెళ్తే ఎగ్జిట్ అనుకున్నాను. అందుకని రిలాక్స్ అయ్యి ఇక్కడ కూర్చొని మీతో ముచ్చట్లు పెడుతున్నా. మీరేమి ఇదంతా తిరిగి వచ్చారు. ఇక్కడ బ్యారికేడ్ పెట్టి ఇక్కడ ఓపెనింగ్ పెట్టారు. నేను మ్యాప్ చూసి ఇటు వెళ్ళిపోయానమ్మా. అమ్మా, ఈ మ్యాప్ మిస్గైడ్ చేసింది మనల్ని. 3వ నెంబర్లో హెర్బల్ గార్డెన్. ఈ సింధూరం చెట్టు చూసారా ఎంత బాగుందో? ఇలాంటి ఎన్నో ఔషధ గుణాలున్న వృక్షాలు దేశ విదేశాల నుంచి కూడా తెప్పించి ఇక్కడ పెంచుతున్నారు. సింధూరం మళ్ళీ నీ హ్యాండ్ పాడవుతుంది. జై హనుమాన్. ఇప్పుడు ఇదంతా హెర్బల్ గార్డెన్ అంట. ఇవన్నీ వృక్షాలు ఉన్నాయి కదా, మెడిసినల్ వాల్యూస్ ఉన్న వృక్షాలంట. అయితే చెట్టుని క్యానన్ బాల్ అంటారంట. ఎందుకంటారో మీరే చూడండి. చూస్తున్నారా కాయలు? వావ్. మేము ప్రకృతి ప్రేమికులు కదండి. ఇక్కడ ఉన్న అన్ని అట్రాక్షన్స్లో కల్లా ఈ హెర్బల్ గార్డెనే ఆకట్టుకుంది. డెవిల్ ట్రీ అంట. మరి ఏంటి మరి చూస్తానికైతే బ్యూటిఫుల్గానే ఉంది. ఏవి కాయలు? ఓ, భలే కాయలున్నాయి. డెవిల్ ట్రీ అని ఎందుకంటారు దీన్ని? మీ పిల్లల్ని కూడా ఈ హెర్బల్ గార్డెన్కి తప్పకుండా తీసుకువచ్చి ఈ యొక్క ఔషధ వనంని పరిచయం చేయండి. యూనిక్గా ఉందో చెట్టు. ఇది పళ్ళ పూల అర్థం అవ్వట్లేదు. ఈ వెనకాల చూసారా గల్జేరు. ఇక్కడ మీరు చూసేది లవంగ తులసి. ఇక్కడ మనం 5 రకాల తులసిల్ని చూడొచ్చు. ఇన్ని రకాల తులసిల్ని చూడటం ఇదే మొదటిసారి. ఈ మొక్క పేరు నల్ల ఉమ్మేత. పూర్వం ఇంటి దిష్టి పోవటానికి ఈ మొక్కని ఇంటి ముందు పెంచేవారట. ఇది మనం ఇంటి ముందు కట్టుకునే గుమ్మడికాయ కంటే ఇంకా చాలా పవర్ఫుల్ అంట. ఇది ఆఫ్రికా ఖండానికి చెందిన చెట్టు.
దీని కాండం చూసారా ఎంత పెద్దగా ఉందో. అయితే ఈ చెట్టు యొక్క విశిష్టత ఏమిటంటే దీని యొక్క కాండంలో నీటిని నిల్వ చేసుకుంటుందన్నమాట. ఇది మేడి చెట్టు. అసలు చెట్టు నిండా ఇలా కాయలు చూసి చాలా ఆనందం వేసింది. ఇలా వందల ఔషధ గుణాలు ఉన్న చెట్లు ఇక్కడ చూడటం మాకు చాలా బాగా అనిపించింది. రెండో స్థానంలో నాలెడ్జ్ గ్యాలరీ. ఇది ఒక చిన్న మ్యూజియం లాగా పెట్టారు. ప్రెసిడెంట్స్ వాడే పరికరాలు, వస్తువులు మన కోసం ఇలా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీరు చూసేది ఢిల్లీలో ఉన్న రాష్ట్రపతి భవన్ ఒక నమూనా. ఇక్కడ బిల్డింగ్ పైన ఉన్న ఇండియా జెండా చూస్తున్నారు కదా. ఇక్కడ ఉన్న గైడ్ చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెప్పారండి. పూర్తి ఎత్తు పైన జెండా ఎగురుతుంటే ప్రెసిడెంట్ బిల్డింగ్లో ఉన్నట్టు అర్థం. సగంలో జెండా ఎగురుతుంటే జవాన్లు వీరమరణం చెందినట్టు అర్థం. జెండా పూర్తిగా కింద ఉంటే ప్రెసిడెంట్ బిల్డింగ్లో లేరు అని అర్థం. అయితే ఇక్కడ ఉన్న అన్ని ప్లేసెస్కి ఒక గైడ్ ఉంటారు. మనతో పాటు తిరుగుతూ అన్ని విషయాలని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అయితే మన లిస్ట్లో ఉన్న టాప్ 5 కాకుండా ఇక్కడ చూడటానికి ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. అవి కూడా ఒక లుక్ వేద్దాం రండి. యాక్చువల్లీ ఈరోజు ఈ ప్లాన్ లేదండి. పొలం కని బయలుదేరాము, కానీ 2 రోజుల నుంచి అనుకుంటున్నాము ఇలా తెరిచారంట. ఒకసారి ఫోన్ చేద్దామంటే ఫోన్ నెంబర్ ఎక్కడ ఎవరు మెన్షన్ చేయలేదు. సరే పొలంకి వెళ్తా ఇటు నుంచి వెళ్దాం కనుక్కుందామని వచ్చాము. ఓపెన్ ఉందనేసరికి ఇంకా హ్యాపీగా మీరు కూడా రావాలనుకుంటే ఇది బెస్ట్ టైము. వెదర్ కూడా బాగుంది. ఆన్లైన్ కూడా టికెట్ బుక్ చేసుకోండి. 50 రూపీస్ పర్ హెడ్ అండి టికెట్. ఆన్లైన్ బుక్ చేసుకోండి లేదా ఇక్కడికి వచ్చి కూడా బుక్ చేసుకోవచ్చు. కిడ్స్కి నాలెడ్జ్ వస్తుంది, తెలుస్తుంది ప్రెసిడెంట్ గురించి. కిడ్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్ ఫ్యాక్ట్. ఎస్, యువర్ ఫ్రీ టికెట్. ఫస్ట్ ప్లేస్ చూసే ముందల అసలు ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయో ఒక్కసారి చూద్దాం రండి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత 1948లో అప్పటి హైదరాబాద్ స్టేట్ని భారతదేశంలో విలీనం చేయటం జరిగింది. అప్పుడే మొట్టమొదటిసారిగా ఈ 124 అడుగుల ఎత్తులో ఉన్న ఫ్లాగ్ పోస్ట్ మీద తిరంగా ఎగరవేయటం జరిగింది. ఇప్పుడు లోపలికి వెళ్ళే ఓపిక లేదు. ఈ రాక్ గార్డెన్ కూడా కొత్తగా తెరిచారండి. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అసలు వెదర్ బాగా ఉంటే ఒక 4-5 గంటలు కాలక్షేపం చాలా ఈజీగా అయిపోతుంది. ఈ రాయి మీద దక్షిణామూర్తి, నంది అసలు ఎంత బాగా చెక్కారో చూడండి. ఈ వాటర్ ఫాల్తో దీని అందం రెట్టింపు అయ్యింది. రాక్ గార్డెన్లో ఇది తప్పక చూడండి. మొదటి స్థానంలో ప్రెసిడెంట్ బిల్డింగ్ ఇంకా టనల్. బిల్డింగ్ లోపల వీడియో కానీ ఫోటో కానీ అలౌడ్ లేదండి. సో ఇది మెయిన్ బిల్డింగ్, రెసిడెన్స్ ఇన్ హైదరాబాద్. ట్రీ చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఎలా కట్ చేశారు చూడు, ఏదో అంబ్రెల్లా లాగా ఉంది. ఇది ప్రెసిడెంట్ బిల్డింగ్కి వెనకాల ఉన్న వంటగది నుంచి బిల్డింగ్కి కనెక్ట్ చేసే టన్నల్ అన్నమాట. రీసెంట్గా చిరియాల పెయింటింగ్స్ కూడా వేశారు ఇందులో. ఏదో సీక్రెట్ గృహలాగా ఉంది కదండి చూస్తానికి. అసలు ఇది ఎందుకు కట్టారో కూడా చెప్తాను. వంటగదిలో వంట వండాక అది డైనింగ్ రూమ్ వరకు తీసుకెళ్లే మార్గం అన్నమాట. ఇది బయట నుంచి తీసుకెళ్తే భోజనంలో విషం కలిపే ప్రమాదం ఉండొచ్చని ఇలా ఏర్పాటు చేశారు. అషీరా చాలా బాగా ఎంజాయ్ చేసిందండి టన్నల్ ఎక్స్పీరియన్స్. సీతాఫల ఇవి చుట్టూ పళ్ళ తోటలతో చాలా అందంగా ఉందండి రాష్ట్రపతి నిలయం. ప్రెసిడెంట్కి ఎంత అదృష్టం కదా. అషీరా నువ్వు కూడా ఏదైనా ఎప్పుడన్నా ప్రెసిడెంట్ అవురా, యూ గెట్ ఆల్ దీస్ ఫెసిలిటీస్. మాకు ఇందాక రిలేటివ్స్ రూమ్ చూపెట్టారు కదా, అక్కడ ఉంటాం మేము. నీకు ఏం డిస్టర్బ్ చేయం. వాష్రూమ్స్ ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి కానీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు. సో మీరు వచ్చినప్పుడు తప్పకుండా మీ వాటర్ బాటిల్స్ మీరే క్యారీ చేయండి. సరే అండి, ఈ వీడియోకి ఇంతే. మా వీడియో చూస్తాం ఇదే మొదటిసారి అయితే
తప్పకుండా లైక్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో మోహనమదిలో కలుద్దాం. అంతవరకు సెలవు.